ఇక పేర్ని జయసుధ ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా పడింది. రేషన్ బియ్యం మాయం కేసులో జయసుధ నిందితురాలిగా ఉన్నారు. తమకు కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రాసిక్యూషన్ జాయింట్ డైరెక్టర్ సమయం కావాలని కోరారు. ఈ లోపు జయసుధను అరెస్టు చేసే అవకాశం ఉందని, తొందరపాటు చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని జయసుధ తరపు న్యాయవాదులు కోరారు. అయితే అలా ఇవ్వలేమని కోర్టు చెప్పింది. తమకు సోమవారం వరకు సమయం కావాలని ప్రాసిక్యూషన్ జాయింట్ డైరెక్టర్ కోరారు. దీంతో విచారణ రేపటికి వాయిదా వేసింది బందర్ కోర్టు. పేర్ని జయసుధ ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా పడింది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, కోర్టులో ఎటువంటి విచారణ జరిగింది, ఏంటి వాదోపవాదాలకు సంబంధించి అప్డేట్స్? శంకరి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం వహించిన మచిలీపట్నంలో రేషన్ బియ్యం నుంచి పేర్నానికి ఇందులో ప్రధానంగా 2 గోడౌన్లో ఉన్న బియ్యం మాయం కాదు, దాని పేరుని డబ్బు చెల్లించడం కూడా అంటే చేయడం తప్పును ఒప్పుకున్నట్టు కూడా అయింది. ఈ నేపథ్యంలో 2 గోడౌన్లు కూడా ఆమె సతీమణి జయసుధ పేరుతో ఉండటంతో ఆమెపై కేసు నమోదైంది. అయితే గత వారం రోజులుగా అజ్ఞాతంలో ఉన్న జయసుధను అరెస్ట్ చేస్తారనే కారణంతో ఆమె ఆచూకీ కూడా కనుగొనలేకపోతున్నారు. ఈ మధ్య పోలీసులు 4 బృందాలు ఏర్పాటు చేసినప్పుడు కూడా ఇంతవరకు ఆచూకీ. ఈ నేపథ్యంలో జిల్లా కోర్టులోనూ అదేవిధంగా హైకోర్టులో కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రోజు దీనిపై విచారణ కూడా జరిగింది. అదే బెయిల్ పిటిషన్ పై న్యాయవాదులు కూడా వాదన వినిపించిన నేపథ్యంలో విచారణ రేపటికి వాయిదా పడింది. ఈ కేసుకు సంబంధించి అయితే ఇప్పటికే న్యాయమూర్తి కూడా ఆ దేశం తరపు వాదనలు విన్న నేపథ్యంలో కౌంటర్ దాఖలు చేసిన ప్రాసిక్యూషన్ కూడా అనుమతి కోవడంతో అందుకు న్యాయమూర్తి అంగీకరించారు. రేపు పూర్తిగా తమ వాదన వినిపించేందుకు ప్రాసిక్యూషన్ సిద్ధమవుతుంది. అయితే ఇప్పటికే ఆ 2 గోడౌన్లు దాదాపు 185 మెట్రిక్ టన్నుల బియ్యం మాయమైనట్టు ఆధారాలతో కూడా అధికారులు నివేదిక సిద్ధం చేశారు. దీనికి సంబంధించి 1,70 లక్షల రూపాయల పేరుని కూడా అధికారులు డీడీలు కూడా చెల్లించారు. అంటే బియ్యం మాయమైన ఘటనకి ఎవరైతే ఇప్పుడు నిందితులుగా ఉన్నారో పేరునాని కుటుంబం తమ తప్పును అంగీకరించినట్టయితే తెలుస్తుంది. అది చట్టపరంగా మాత్రం చర్యలు ఉంటాయని ఎప్పటికీ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో వీటికి సంబంధించి అధికారంగా చర్యలు కూడా తీసుకునే పరిస్థితిలో ఉన్నారు. మరోవైపు జయసుధను అరెస్ట్ చేయాలని డిమాండ్ కూడా పెరుగుతున్న నేపథ్యంలో పేరునాని చేసిన తప్పుకు ఇంట్లో ఉన్న గృహిణిగా ఉన్న జయసుధ కోర్టు చుట్టూ అలాగే స్టేషన్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితిని కూడా కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం కేసు అయితే రాష్ట్ర సంచలనం గురించిన నేపథ్యంలో పేరునాని చర్యలు తీసుకునే డిమాండ్ కూడా వ్యక్తమవుతున్నాయి. కోర్టులో వాదన పూర్తి తర్వాత ఎటువంటి నిర్ణయం వస్తుందని కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. శంకరి. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.